శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తపారసాంబ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వానికి చెందిన విలువైన పచ్చిక బయలుపై ఆక్రమణ యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పశువుల మేత కోసం కేటాయించిన గ్రేజింగ్ ల్యాండ్ను ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్లతో దున్ని వ్యవసాయ భూమిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిపై భూమాఫియా కన్నేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై స్పందించిన పలాస తహసీల్దార్ శ్రీదేవి ఘటనను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పలాస మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.